హాయ్ హలో వెల్కమ్ టు డైలాగ్ టీవీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ వీడియోలో నేను మీకు ఒక ఆసక్తిని రేకెత్తించే నవలను గురించి పరిచయం చేయబోతున్నాను. 1975వ సంవత్సరంలో రాక్షస నామ ఉగాది నవలల పోటీని నిర్వహించింది ఆనాటి పాపులర్ వీక్లీ ఆంధ్రప్రభ. ఆ పోటీలో రెండో బహుమతిని పొందిన కక్కుభా అనే రచయిత నవల జీవితం ఏమిటి. జీవితం ఏమిటి అనే పేరుతో వచ్చిన ఆ నవల సీరియల్ గా ఎంతో సెన్సేషన్ కూడా సృష్టించింది. అందుకు కారణం జీవితం ఏమిటి నవలలో కథ ఆనాటి ప్రముఖ హీరో కృష్ణ గారి జీవితం ఆధారంగా రాసిందే అని అప్పట్లో చాలా మంది అనుకోవటమే. 1966వ సంవత్సరంలో సాక్షి సినిమాలో హీరో హీరోయిన్లుగా సూపర్ స్టార్ కృష్ణ, మేడం విజయ నిర్మల పెళ్లి జరిగే సన్నివేశాన్ని పులిదిండి అనే గ్రామంలోని గుళ్ళో చిత్రీకరించారు దర్శకులు బాపు గారు. ఆ సినిమాలో సినీ నటుడు రాజబాబు ఆ గుడిలో దేవుడికి చాలా మహత్యం ఉందని, సినిమాలో పెళ్లి చేసుకున్నా నిజంగానే రియల్ లైఫ్ లోంచి రియల్ లైఫ్ లో కూడా మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారేమో అని కృష్ణతోనూ విజయ నిర్మలతోనూ అన్నాడట. చివరికి ఆ మాట నిజమైంది. ఆ తర్వాత కృష్ణ విజయ నిర్మల జంట ఎంత గొప్ప పేరు తెచ్చుకుందో, ఆఖరి క్షణాల దాకా వాళ్ళు ఎంత అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారో అందరికీ తెలిసింది. 1966 సాక్షి సినిమాతో కృష్ణ విజయ నిర్మల జంట తెరంగేట్రం చేస్తే 2016వ సంవత్సరంలో శ్రీశ్రీ అనే సినిమా దాకా వాళ్ల జంట తెర మీద ప్రేక్షకులకి కన్నుల పండుగని చేసింది. 1969వ సంవత్సరంలో కృష్ణ విజయ నిర్మల పెళ్లి జరిగింది. కానీ అప్పటికే కృష్ణ గారికి వివాహం జరిగి ఉంది. వివాహం పిల్లలు కూడా ఉన్నాక విజయ నిర్మల గారిని ఇష్టపడి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల కృష్ణ గారు పెళ్లి చేసుకున్నారు. ఇంచుమించు అలాంటి కథే, అదే జీవితాన్ని ప్రతిబింబించే కథే జీవితం ఏమిటి నవలలో హీరో పాత్రది కూడా. జీవితం ఏమిటి నవల కృష్ణ జీవిత కథే అనటానికి కారణం ఆ నవల్లోని సినిమా హీరో గోపికి కృష్ణకి కొన్ని పోలికలు ఉండటమే. జీవితం ఏమిటి కథని క్లుప్తంగా చెప్పాలంటే, నీలిమ అనే ఆవిడ భర్త గోపి సినిమా హీరో అయ్యాక మరో అమ్మాయి పద్మిని అనే ఆమెతో ప్రేమలో పడి నీలిమకి దూరం అవుతాడు. పద్మిని పెళ్లి చేసుకుని గొప్ప హీరోగా పేరు తెచ్చుకుంటాడు. నవలలో అద్భుతమైన ఎన్నో ఆసక్తికరమైన సంఘటనల తర్వాత హీరో గోపి తన మొదటి భార్య నీలిమ దగ్గరికి వచ్చినా ఆమె మాత్రం తన భర్తను క్షమించదు. నవల చివరలో నీలిమ రాసిన ఉత్తరం ద్వారా హీరో గోపికి ఆమె ఎంత మనోవేదనని అనుభవించి చనిపోయిందో అర్థమవుతుంది. నీలిమ మరణంతో దాదాపుగా పిచ్చివాడే అయిపోతాడు గోపి. ఆంధ్రుల మేటి అభిమాన నటుడు, సెల్యులాయిడ్ పై సజీవంగా ఉండే గోపి ఓ పిచ్చివాడిగా, బిచ్చగాడిగా, జీవిత తత్వం అర్థమైన విషాదంతో ఒంటరిగా తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. కానీ నిజ జీవితంలో కృష్ణ గారి పాత్ర అలా లేదు. కానీ ఆనాడు ఒక పెళ్ళైన హీరో మరో పెళ్లి చేసుకోవటం అనే అంశం ఆధారంగా జీవితం ఏమిటి అనే నవలని కక్కుభా గారు రచించటం జరిగింది. సాక్షి చిత్రంతో తొలిసారిగా సూపర్ స్టార్ కృష్ణతో కలిసి విజయ నిర్మల్ నటించారు. వీళ్ళిద్దరూ 40 సినిమాలకు పైగా జంటగా నటించారు. సాక్షి, ఉపాయంలో అపాయం, మంచి కుటుంబం, సర్కార్ ఎక్స్ప్రెస్, అత్తగారు కొత్త కోడలు, లవ్ ఇన్ ఆంధ్ర, టక్కరి దొంగ, చక్కని చుక్క, విచిత్ర కుటుంబం, బందిపోటు భీమన్న, మంచి మిత్రులు, అక్కా చెల్లెలు, మా నాన్న నిర్దోషి, విధి విలాసం, మళ్ళీ పెళ్ళి, పెళ్లి సంబంధం, అమ్మ కోసం, తాళిబొట్టు, పెళ్లి కూతురు, 2 కుటుంబాల కథ, అనురాధ, పగ సాధిస్తా, గాలిపటాలు, అగ్ని పరీక్ష, అల్లుడే మేనల్లుడు, మాస్టర్ కిలాడి, మోసగాళ్లకు మోసగాడు, భలే మోసగాడు, పండంటి కాపురం, కత్తుల రత్తయ్య, మంచివాళ్లకు మంచివాడు, దేవుడు చేసిన మనుషులు, మీనా, అల్లూరి సీతారామరాజు, ధనవంతులు గుణవంతులు, దేవదాసు, సంతానం సౌభాగ్యం, పాడి పంటలు, రామరాజ్యంలో రక్తపాశం, దేవుడే గెలిచాడు, పంచాయతీ, పట్నవాసం, 3 పువ్వులు 6 కాయలు, హేమాహేమీలు, అంతం కాదిది ఆరంభం, రక్త సంబంధం, సాహసమే నా ఊపిరి, ప్రజల మనిషి, బొబ్బిలి దొర, కురుక్షేత్రం, శ్రావణ మాసం, నేరము శిక్ష, శ్రీ శ్రీ. అలా
సాక్షి చిత్రంతో మొదలైన వారి జంట ఆఖరి సినిమా శ్రీ వరకు వెండితెర మీద మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా ఎంతో మంచి పేరును తెచ్చుకున్నారు. మరి జీవితం ఏమిటి నవల సూపర్ స్టార్ కృష్ణ జీవిత కథ అని అప్పట్లో ఎందుకు చర్చ జరిగింది, ప్రచారం జరిగింది, జనాలు చెప్పుకోవటం ఎందుకు జరిగింది అంటే పాపులర్ అయినటువంటి వ్యక్తులు, పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి సినిమా హీరోలు వాళ్ళ జీవితంలో జరిగిన చిన్న సంఘటన కూడా ప్రేక్షకులకి రకరకాల ఊహల్ని పెంపొందించుకోవటానికి దోహదం చేస్తుంది. సిల్సిలా అనే సినిమాలో అమితాబ్ బచ్చన్ జీవిత కథే రేఖకి అమితాబ్ బచ్చన్ కి ఉన్న ప్రేమని వ్యక్తీకరించటానికే సిల్సిలా సినిమా తీయబడింది అని అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. అలాగే జీవితం ఏమిటి నవల కూడా సూపర్ స్టార్ హీరో కృష్ణ జీవిత కథే అనేది ఆనాడు జనాలు అనుకున్నటువంటి ఒక ఆలోచన మాత్రమే. నిడదవోలు నిర్మల అనే విజయ నిర్మల, ఘట్టమనేని శివరామకృష్ణ అనే హీరో కృష్ణ చాలా ఆదర్శ దంపతులుగా ఎన్నో ఏళ్ల పాటు జీవితాన్ని గడిపారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా పేరు తెచ్చుకున్న ఆ జంటకి అభిమానులుగా ఇదే మా నివాళి. సో మా డైలాగ్ టీవీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి గంట గుర్తుని యాక్టివేట్ చేసి మా డైలాగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మా సరికొత్త వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.